అందరికీ నమస్కారం. మిత్ర తెలుగు పాఠకులకి శుభోదయం. ఈరోజు 18వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు ఆదివారము. ఈరోజు తిథి అమావాస్య. రాత్రి 1:13 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఉదయం 10:33 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. తదుపరి వృషభ రాశి. కుటుంబ సభ్యుల ప్రవర్తన శిరోబాధ కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. తదుపరి మిథున రాశి. నూతన వాహనం కొనుగోలు చేసుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల పరంగా ఇబ్బందులు అధిగమించి లాభాల్ని అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తదుపరి కర్కాటక రాశి. గృహమున శుభకార్యాలను నిర్వహించుకుంటారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలని అందుకుంటారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. తదుపరి సింహరాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులందు కార్యాటంకాలు తప్పవు. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలనాలు ఉంటాయి. ఇంటా బయట సమస్యలు చికాకు పరుస్తాయి. దైవ సంబంధిత కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. సంతాన విద్యా విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. తదుపరి తులారాశి. రాజకీయ సభా సమావేశాలకి ఆహ్వానాలని అందుకుంటారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలని తీసుకుంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలకి హాజరవుతారు. ప్రముఖులతో కొత్త పరిచయాలు పెరుగుతాయి. అలాగే వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేసుకుంటారు. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. తదుపరి మకర రాశి. ధన సంబంధిత వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వల్ల ఆర్థిక నష్టాలు తప్పవు. నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి. బంధుమిత్రులతో కీలక వ్యవహారాలు చర్చిస్తారు. తదుపరి కుంభరాశి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. తదుపరి మీనరాశి. దాయాదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులందు శ్రమ అధికమవుతుంది.